వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ధురంధర్ 2 రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ రూపొందించినటువంటి సినిమా ఇవాళ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా సాధిస్తున్నటువంటి విజయం, సాధిస్తున్నటువంటి కలెక్షన్లు అందరినీ కూడా నివ్వెరపరుస్తూ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం. 195 కోట్ల రూపాయలని కేవలం ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్ట్ చేసింది అని చెప్పేసి, ఇది ఫస్ట్ వీకెండ్కే. మరి రాబోయే రోజుల్లో ఆ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండియా, ఓవర్సీస్ అన్నీ కూడా కలుపుకుంటే 730 కోట్ల రూపాయలకు పైగా, అఫీషియల్గా అయితే 761 కోట్ల రూపాయలు ఈ సినిమా సాధించింది అని చెప్పేసి పోస్టర్ విడుదలైంది. మరి ఎందుకింత ఈ సినిమా మీద జనం ఆపేక్ష చూపిస్తున్నారు? ప్రధానంగా భారతీయ సినీ ప్రేమికులు ఈ సినిమాని ఎందుకు ఇంత ఆదరిస్తున్నారు? గతంలో ఎన్నో సినిమాలు దేశభక్తి నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు, టెర్రరిజం నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు, జాతీయవాదం నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు, అలాగే లవ్ జిహాదీ మీద వచ్చినటువంటి సినిమాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో విజయం సాధించాయి. కానీ ధురంధర్ 2 అంటే ధురంధర్ ద రివెంజ్ అనే సినిమా ఎందుకింత ఒక మేహం అంటే అది చూడకపోతే ఏదో మనం మిస్ అయిపోతాము అనేటువంటి ఒక ఫీలింగ్ని, దాన్ని ఎట్లయినా సరే ఏ రకంగా అయినా సరే చూడాల్సిందే అని చెప్పేసి జనం ఎందుకంత వెంపర్లాడుతున్నారు? సర్వర్లు, ఈవెన్ బుక్ మై షో ఆ సినిమా విడుదలైన రోజైతే బుక్ మై షో సర్వర్ షేక్ అయిపోయింది. చాలా మందికి సర్వర్లే ఓపెన్ కాలేదు. సో అంతగా ఆ సినిమా మీద ఆ టికెట్లు బుక్ చేసుకోవడం కోసం జనం విపరీతంగా ఎగబడ్డారు. సో శని ఆదివారాల రోజు ఈ సినిమా టికెట్ల కోసం తాపత్రయపడి భంగపడ్డ వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి ఈ వీక్ డేస్లో టికెట్ దొరికే అవకాశం ఉంది. అంతగా ఒక ప్రభంజనాన్ని ఈ సినిమా సాధిస్తుంది. దీని వెనక ఎందుకింత, దానికోసం ఎందుకింత వెంపర్లాట? ఆ సినిమా చూడకపోతే ఏదో అయిపోతుంది, మనం మిస్ అయిపోతామని ఎందుకింత తాపత్రయపడుతున్నారు జనం? అదే మరి దాని వెనక ఉన్నటువంటి అంశాలని విశ్లేషిస్తూ తెలుగు ప్రభ సంపాదకీయం, నిన్న వచ్చిన ఆదివారం రోజు వచ్చినటువంటి సంపాదకీయం కూడా మీడియా వర్గాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రభ సంపాదకుడు సమయ మంత్రి చంద్రశేఖర శర్మ రాసినటువంటి, సాధారణంగా ఒక సినిమా మీద పత్రికా సంపాదకులు సంపాదకీయాలు రాయటం అనేది ఎప్పుడో కానీ జరగదు. సో మరి చంద్రశేఖర శర్మ రాసినటువంటి ధురంధర్ మీద రాసినటువంటి సంపాదకీయం, దాని వెనక ఉన్నటువంటి కథ, ఎందుకు ప్రేక్షకులు దాని మీద అంత ఆపేక్ష చూపిస్తున్నారనేటువంటి కారణాలని విశ్లేషిస్తూ ఆయన రాసినటువంటి సంపాదకీయం ఇప్పుడు మీడియా వర్గాల్లో, సినీ ప్రియుల్లో చాలా ఆదరణ పొందుతూ ఉంది. ఆ సంపాదకీయం గురించి చర్చ జరుగుతూ ఉంది. అనేక మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాట్సాప్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ తమ పేజీల్లో దీన్ని షేర్ చేస్తున్నారు. అంతగా ఈ సంపాదకం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వైరల్ అవుతుందని చెప్పాలి. సో ఏముంది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర సమయ మంత్రి చంద్రశేఖర్ శర్మ, తెలుగు ప్రభ సంపాదకుడు, సో ఆయన రాసినటువంటి ఆ సంపాదకం ఇప్పుడు మన ముందు ఉంది. సో ఇది ఈ పేపర్, తెలుగు ప్రభ ఈ పేపర్. ఇక్కడ చూడొచ్చు, ధురంధర్ విజయం మనకు కొత్త సందేశం. సో ఈ విజయం సాధించడం అనేది ఒక కొత్త సందేశాన్ని మనకు అందిస్తుందని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇది మొత్తం నేను చదివి వినిపించడం ఎక్కువ సమయాతీతం కావచ్చు. అయితే ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి అంశాలని, హైలైట్ పాయింట్స్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇక చూడండి, ఇది ఏ యుగం ఇది మనకు తెలుసు. ఇవాళ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ లాంగ్ వీడియోస్ను చూస్తున్న వాళ్ళ సంఖ్య కంటే, వాటికి వచ్చేటువంటి వ్యూస్ కంటే 1 నిమిషం 2 నిమిషాల లోపు ఉండే షార్ట్స్ ఏవైతే ఉంటే వాటికి వచ్చేటువంటి ఆదరణ, వాటికి వచ్చేటువంటి వ్యూస్ విపరీతం అని చెప్పాలి. సో క్షణాల్లో, ఎందుకంటే జనంలో కూడా మేము ఎక్కువసేపు చూసే ఓపిక మాకు లేదు, మాకు నిమిషం లోపల 2 నిమిషాల లోపల అయిపోవాలి వీడియో అని వాళ్ళు కూడా అంత తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి కాలం ఇది. స్పీడ్ యుగం ఇది. అందుగురించి దాన్ని కూడా ఉద్దేశించని రాశారు. సెకండ్లలో స్క్రోల్ అయిపోతున్న కాలం ఇది. ఒక వీడియో నిమిషం దాటితోనే మన వేళ్ళు స్వయంగా స్క్రీన్ పైకి లాగేస్తున్నటువంటి యుగం. అలాంటిది దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఒక సినిమా కోసం ప్రజలు క్యూల్లో నిలబడటం, టికెట్ల కోసం పోటీ పడటం, ఇది కేవలం సినీ విజయంగా చెప్పేయటం చాలా చిన్న విశ్లేషణ అవుతుంది. ఇది ఒక సంకేతం.
ఇది ఒక మూడ్, ఇది ఒక సామాజిక మార్పు. సో దీన్ని ఆయన సామాజిక మార్పుగా చెప్తున్నారు. జనం అంటే ఇంత దాదాపు అంటే 3 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నటువంటి సినిమా, ఆల్మోస్ట్ 4 గంటల సినిమా. జనం ఎందుకని ఆ కుర్చీల్లో అతుక్కుపోయి లేవకుండా చూస్తున్నారు. మధ్యలో ఇంటర్వెల్ లేకపోతేనే బాగుంటుంది అంటే ఆ ఇంటర్వెల్లో వచ్చేటువంటి 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా వాళ్ళు ఆ ఉత్కంఠని తట్టుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది, ఆ సెకండ్ హాఫ్లో ఏమవుతుంది అనేటువంటి ఉత్కంఠని తట్టుకోలేనంతగా అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి ఆదిత్యధర్ ఈ సినిమాను రూపొందించాడు. దురంధర్ ద రివెంజ్ అనే చిత్రం ఈ మార్పుకు కేవలం ఉదాహరణ మాత్రమే కాదు, అది ఈ మార్పును బహిర్గతం చేసినటువంటి ఒక వేదికగా మారింది. సో ఒక సామాజిక మార్పుని ఇది సూచిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు చంద్రశేఖర్ శర్మ. అలాగే ప్రేక్షకుడు సినిమా హాలుకు వెళ్ళడం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా చెంపపెట్టు లాంటిది కూడా. కొన్ని సందర్భాల్లో అది ఒక భావోద్వేగ అనుభవం. ఎస్, దురంధర్ 2 అనేది నిజంగా దురంధర్ కూడా అదే. సో అందుగురించే దురంధర్ 2 కోసం ఒక భావోద్వేగంతో వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక సినిమా సెకండ్ పార్ట్ వచ్చి ఈ స్థాయి విజయం సాధించడం అనేది చరిత్రలో నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినంత వరకు ఇదే ఆ స్థాయి. అంటే ఎప్పుడు కూడా ఇంత త్వరగా సెకండ్ పార్ట్ వచ్చి ఈ స్థాయి విజయం సాధించడం అనేది నేను ఎప్పుడూ కూడా కనలేదు, వినలేదు. కొన్ని సందర్భాల్లో అది ఒక భావోద్వేగ అనుభవం, ఒక కథతో ఒక పాత్రతో తనను తాను కలుపుకోవటం, తనను తాను తెలుసుకోవటం, తను తాను కలుసుకోవటం కూడా. దురంధర్ విజయం చూస్తుంటే ప్రేక్షకుడు కేవలం టైం పాస్ కోసం కాదు, తన ఆలోచనలకు దగ్గరగా ఉండే కథల కోసం వెదుగుతున్నాడని అర్థమవుతుంది. సో తన ఆలోచనలకు దగ్గరగా ఉండేటువంటి సినిమాలు, కథలు, ఆ పాత్రల కోసం ప్రేక్షకుడి అన్వేషణ కొనసాగుతుంది. తనకు దగ్గరగా వచ్చినటువంటి, ఆ మనసుకు దగ్గరగా, తన ఆలోచనకు దగ్గరగా వచ్చినటువంటి సినిమాని అతను ఆదరిస్తూ ఉన్నాడని చెప్తున్నారు ఈయన. సినిమా నిడివి, భాష, జానర్ ఇవన్నీ ద్వితీయ అంశాలుగా మారిపోయాయి. ప్రధానంగా ప్రేక్షకుడు కోరుకుంటున్నది కనెక్ట్. సో మిగతా అన్నీ కూడా మనకి నిడివితో సంబంధం లేదు, డ్యూరేషన్తో ఎంత ఉంది, ఎంత లెంగ్త్ సినిమా ఉందనేది సంబంధం. ఇంతకుముందు ఏదైనా 3 గంటల సినిమా వచ్చిందంటే చాలా లెంగ్తీ సినిమా, అక్కడ అనవసరంగా ఒక పావుగంట తీసేయచ్చు, అరగంట తీసేయచ్చు, 2.5 గంటల లోపల సినిమా ఉంటే బాగుండేది అనే మాటలు మనకు తరచుగా వినిపిస్తూ ఉండేవి. ఏమాత్రం 2 గంటల 45 నిమిషాలు సినిమా దాటిందంటే చాలు లెంగ్త్ గురించి తప్పనిసరిగా అందరూ కూడా మాట్లాడుకునేవాడు. ఇక్కడ లెంగ్త్ గురించి ఎవరో అడగట్లే, అలాగే భాష గురించి అడగట్లే. ఇక్కడ ఏ భాష వాళ్ళైనా సరే, ఇక్కడ దురంధర్ సినిమా అన్ని భాషల వాళ్ళు చూశారు. అది హిందీలో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ ఓటీటీలో వచ్చినప్పుడు అన్ని భాషల్లో వస్తే అప్పుడు తెలుగు వాళ్ళు కూడా మరింత ఎక్కువగా సినిమాను చూసి దాన్ని కనెక్ట్ అయ్యారు. అందు గురించే దురంధర్ 2 కోసం అన్ని భాషల వాళ్ళు, ప్రాంతీయ భేదం అనేది లేకుండా, భాషా భేదం లేకుండా ఆ సినిమా కోసం ఎదురు చూశారు. సో అదే అలాగే జానర్ కూడా, ఇది ఏ జానర్ సినిమా ఏదైనా కాదు, ఇది యాక్షన్ సినిమానా, లేకపోతే ప్యాట్రియాటిక్ సినిమానా, లేకపోతే టెర్రరిజంని గ్లోరిఫై చేసినటువంటి సినిమానా, ఏదైనా కావచ్చు, ఆ జానర్ ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా పక్కకెళ్ళిపోయాయి అని చెప్తున్నారు ఆయన. సో కనెక్ట్ కోరుకున్నారు. అదే ప్రేక్షకుడు తాము ఏదైతే కావాలో, ఏదైతే తన ఆలోచన దగ్గరగా ఎలాంటి సినిమా కావాలనుకుంటున్నాడో, ఒక భావం, ఒక భావోద్వేగం, ఒక జాతీయత భావం, సో దానికి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని కనెక్ట్ అవుతున్నారని చెప్పేసి ఆయన ఈ మొత్తం వ్యాసంలో ఆయన చెప్పదలుచుకున్నారు ఆయన. అట్లాగే సోషల్ మీడియా గురించి దీంట్లోనే ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత సోషల్ మీడియా ప్రభావం మనుషుల ఏకాగ్రతను క్షణాలకే పరిమితం చేసింది. అంటే వాళ్ళు కొద్దిసేపే వాళ్ళ ఏకాగ్రత అనేది దేని మీదైనా సరే లగ్నం అవుతుంది, ఆ ఏకాగ్రత అనేది. అలాంటి సమయంలో 4 గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడం సాధారణ విషయం కాదు. ధురంధర్ చిత్రం సాధించిన వసూళ్లు, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లపై కనిపించిన భారీ స్పందన, బుకింగ్ సర్వర్లు సైతం ఒత్తిడికి లోనవటం, ఇవన్నీ ఈ సినిమా ఒక ట్రెండ్ను మాత్రమే కాదు, ఒక భావజాలాన్ని ప్రతిబింబిస్తోందనే సంకేతాలు. సో ఇది ఆ భావోద్వేగం ఏదైతే ఉందో, వాళ్ళు దేనికైతే ఊగిపోయారో అది, అంటే వాళ్ళకి కావాల్సింది అది. సో అందు గురించే ఆన్లైన్ టికెట్ ప్లాట్ఫామ్లు అయితే, బుకింగ్ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉండేవో వాటి మీద
ఆ ఒత్తిడి అంతా కూడా కనిపించింది. సో అని చెప్పి చెప్తున్నారు. గంట వ్యవధిలో లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడవడం కేవలం స్టార్డమ్ వల్ల వచ్చినది కాదు. అది మాత్రం చాలా నిజం ఈ సినిమా సంబంధించి. ఎందుకంటే రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమా రాకముందు వరకు ఆయన ఏమి టాప్ స్టార్ కాదు, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కాదు. కానీ ధురంధర్ తోటి ఆయన స్టార్డమ్ మారిందనేది నిజం. ధురంధర్ 2 తర్వాత ఇవాళ ఆయన ఫ్రంట్ లైన్ సూపర్ స్టార్ అయిపోయాడు. మనకి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆ ఫ్రంట్ లైన్ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే ప్రభాస్ మొదట వస్తాడు, ఆ తర్వాత అల్లు అర్జున్ వస్తాడు. ఇప్పుడు ఈ ధురంధర్ 2 సినిమాతోటి రణ్వీర్ సింగ్ కూడా చాలా స్వల్ప కాలంలో వీళ్ళు ఆ స్టార్డమ్ని భారతదేశ వ్యాప్తంగా సాధించుకోగలిగారని చెప్పుకోవచ్చు. సో అందుగురించే ఇది కేవలం స్టార్డమ్ వల్ల వచ్చింది కాదు. ఏది ఈ లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడవడం అనేది ప్రేక్షకుడు ఈ చిత్రంలో తనకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని కనుగొంటున్నాడనే అర్థం. సో అది అతను ఎక్కడో ఒక చోట దేనికో దానికి కనెక్ట్ అవుతున్నాడు. సో దానివల్లే ఈ సినిమాకి ఆ రకమైనటువంటి టిక్కెట్లు తెగుతున్నాయి. ఒక కథ, ఒక పాత్ర, ఒక లక్ష్యం ఇవన్నీ కలిసి ప్రేక్షకుడిలో ఒక అనుబంధాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ నిజంగానే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ పోషించినటువంటి జస్కీరత్ సింగ్ క్యారెక్టర్ అది కనెక్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత అతను ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో హంజా అలీ మజారీగా, సో దానికి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతూ ఉన్నాడు. అలాగే అతని లక్ష్యం ఏదైతే ఉందో టెర్రరిజాన్ని రూపుమాపాలనేటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతూ ఉన్నాడు. అలాగే ఈ కథ కూడా, సో మనం ధురంధర్ నుంచి చూసుకుంటే దాన్ని అతడు ఆదిత్యధర్ ఆ కథని ఒక్కొక్క ముడి వేసుకుంటూ వాటిని ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఈ సినిమాలో ధురంధర్ 2లో తను అన్నీ కూడా ఆ పాత్రల యొక్క పర్పస్ని అతను తెలియజేసినటువంటి విధానం అవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇంకొక హైలైట్ పాయింట్, ఏదైనా భారీ విజయం సాధించినప్పుడు దానికి అనుకూల స్పందనలతో పాటు విమర్శలు రావటం సహజం. ధురంధర్ విషయంలో కూడా అదే జరిగింది. కొందరు ఈ చిత్రాన్ని ఒక విధమైన ప్రచార చిత్రంగా అభివర్ణిస్తుంటే మరికొందరు ఇది సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించిందని భావిస్తున్నారు. ఎస్, ఇది ప్రాపగాండా ఫిలిం, ఇది ఒక భావజాలాన్ని ప్రచారం చేసే చిత్రం అని చెప్పేసి చాలా మంది దీన్ని భావిస్తున్నారు. అంతేందుకు కన్నడ నటి, పేరు పొందినటువంటి కన్నడంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందినటువంటి రమ్య లేదా దివ్య స్పందన, ఆమె దీన్ని ప్రాపగాండా ఫిలింగా అభివర్ణించారు. చాలా సుదీర్ఘమైనటువంటి పోస్టు పెట్టారు తన సోషల్ మీడియాలో. ఆదిత్యధర్ దర్శకత్వాన్ని, రణ్వీర్ సింగ్ నటని తీసి పారేశారు. ఇదంతా కూడా ఇందులో ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా స్థాయికి తగ్గట్లుగా నటించలేదని చెప్పి ఆమె తేల్చిపారేశారు, విమర్శించారు సినిమా అంతా. నాకు అసలు బోరింగ్ అనిపించింది. ధురంధర్ సినిమానే అంటే ఫస్ట్ పార్టీ చాలా బెటర్, దీనికంటే కూడా ఇది వేస్ట్ అని చెప్పేసి ఆమె ఏదైతే రాశారో అది కూడా వైరల్ అయింది, అది కూడా సంచలనం సృష్టించింది. అలా అంటే ప్రాపగాండా ఫిలిం అని చెప్పి భావించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఈ సినిమాని. మరికొందరు ఇది సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించింది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ చిత్రంపై చర్చ జరుగుతోంది. అనుకూలం ప్రతికూలం అనే భేదం లేకుండా ఇది ఒక చర్చకు కేంద్ర బిందువైంది. నిజంగా జరుగుతూ ఉంది విస్తృతంగా. ఒక సినిమా మీద ఈ స్థాయిలో గతంలో ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వచ్చాయి, కేరళ స్టోరీలు వచ్చాయి. అవి ప్రాపగాండా ఫిల్మ్లుగా వాటి మీద ముద్ర పడింది, వాటి మీద చర్చ జరిగింది. కానీ ధురంధర్ సినిమా మీద, ధురంధర్ 2 సినిమా మీద వెల్లడవుతున్నటువంటి అభిప్రాయాలు, వ్యక్తమవుతున్నటువంటి భావాలు, జరుగుతున్నటువంటి చర్చ ఇదంతా కూడా వాటి కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా సోషల్ మీడియా అంతా కూడా ఇవాళ ధురంధర్ 2 నామ జపం చేస్తోంది. అది పాజిటివ్గా కానివ్వండి, నెగటివ్గా కానివ్వండి, చర్చ అనేది అంత విస్తృతంగా జరుగుతుంది ఈ సినిమా మీద. ఇదే ఒక సినిమాకు పెద్ద విజయంగా భావించవచ్చు. ఎందుకంటే ఒక కళాఖండం సమాజంలో చర్చను రేకెత్తిస్తే అది తన పని చేసింది అనుకోవాలా. నిజంగా ఎస్, అది ఇంత చర్చ జరుగుతుందంటే అది ఏ పర్పస్ తోటి మనం ముందుకు వచ్చిందో ఆ పర్పస్ అనేది నెరవేరినట్లు అని చెప్పేసి మనం భావించుకోవాలి. అట్లాగే ఈయన ఒక విషయాన్ని కూడా చాలా చెప్పుకుంటా వచ్చారు. చాలా కీలకమైనటువంటి ఒక అంశాన్ని ఈయన చర్చించారు. అంటే నేను ఇందులో ఆయన ఈ సినిమా యొక్క కమర్షియల్ విజయం ఎలా ఉంది, కలెక్షన్స్ ఎలా వచ్చాయి అని కూడా వాటిని కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే అప్పటికి ఒక రోజు గడిచిపోయింది. ఆ మొదటి రోజు
ఎలాంటి కలెక్షన్ సాధించి ఏంటని కూడా చెప్పారు. కానీ ఒక విషయం మాత్రం ఈయన రాసుకొచ్చారు. ఈ సినిమా సాధిస్తున్న విజయం చూస్తుంటే భారత ప్రేక్షకుడు కేవలం వినోదాన్ని మాత్రమే కోరుకోవటం లేదని, తన అస్తిత్వాన్ని, జాతీయ గౌరవాన్ని వెండి తెరపై వెతుక్కుంటున్నాడని స్పష్టమవుతోంది. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇదే. ప్రాపగాండా ఫిలిం అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉన్నారో వాళ్ళకి సరిగ్గా ఆపోజిట్గా వినిపిస్తున్నటువంటి ఒక వాదనకి ఇది అద్దం పడుతూ ఉంది. సో నేను మళ్ళీ చెప్తాను ఇది. ఈ సినిమా సాధిస్తున్న విజయం చూస్తుంటే భారత ప్రేక్షకుడు కేవలం వినోదాన్ని మాత్రమే కోరుకోవటం లేదని, తన అస్తిత్వాన్ని, తన ఐడెంటిటీని, జాతీయ గౌరవాన్ని వెండి తెరపై వెతుక్కుంటున్నాడని చెప్పేసి ఈయన స్పష్టమవుతుంది అంటున్నాడు. ఒక సాధారణ వ్యక్తి తన కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఎలా తిరగబడతాడు, జైల్లో ఉన్న ఒక ఖైదీలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఎలా గుర్తిస్తారు, ఆ తర్వాత అతడికి ఎలాంటి శిక్షణ ఇస్తారు, సుశిక్షితుడైన ఆ ఖైదీ పొరుగు దేశానికి వెళ్ళి రూపురేఖలతో పాటు పేరు కూడా మార్చుకొని అక్కడి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాడు, ఉగ్రవాద భూతాన్ని కూకటి వేళ్లతో సహా పికిలించి వేయాలన్న అతడి లక్ష్యం నెరవేర్చుకునే దిశలో అతడి పయనం ఎలా సాగుతుంది, లారీ నగరం మీద ఆధిపత్యం సంపాదిస్తే అది మన దేశానికి ఎలా ఉపయోగపడుతున్న విషయాలను దర్శకుడు ఆదిత్య ధర్ అత్యంత సమర్థంగా తెరకెక్కించాడు. అందుగురించి అది కూడా రామ్ గోపాల్ వర్మ దర్శకులు సైతం ఆదిత్య ధర్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారని చెప్పి ఏం చెప్తున్నారు. ఇది అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో, అంటే రణ్వీర్ సింగ్ పోషించినటువంటి పాత్ర, దాని యొక్క లక్ష్యం, అది ఆ పాత్ర ఎందుకు జైలుకి వెళుతుంది, అక్కడ ఆ జైల్లో అతనికి ఎదురైనటువంటి అనుభవాలు ఏమిటి, అతన్ని వీళ్ళే నేతలు ఎలా గుర్తిస్తారు, అతడికి ఎలా శిక్షణ ఇస్తారు, ఆ తర్వాత అతను తన ఐడెంటిటీని మార్చుకొని జస్కీరత్ నుంచి హంజా అలీ మజారీగా అతను పాకిస్తాన్, బెలూచిస్తాన్కి వెళ్ళి ఏం చేశాడు, ఇదంతా కూడా మనం ఈ సినిమాలో చూసాం. మొదటి భాగంలో చూసాం. ఈ సెకండ్ పార్ట్లో అదంతా కూడా దాని వెనక కథ అంతా కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇట్లా అంటే ఒక చరిత్ర సృష్టించినటువంటి సినిమా ఇప్పుడు ఇది ధురంధర్. అలాగే ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక విజయం. ఇది మామూలు విజయం కాదు, అసాధారణమైనటువంటి విషయం. సో దీంట్లో ఇది కేవలం వినోదాన్ని ఇచ్చే సినిమా కాదు, వినోదం కోసం ఈ సినిమాకి వెళ్ళటం లేదు, ఒక భావోద్వేగాన్ని అనుభవించడం కోసం, దానికి కనెక్ట్ అవ్వటం కోసం జనాలు ఈ సినిమాని తండోపతండాలుగా చూస్తున్నారని ఏదైతే సమయమంత్రి చంద్రశేఖర్ శర్మ రాశారో అది వాస్తవం అని చెప్పాలి. అందుగురించే దీనికి ఇంత ఆర్టికల్కి, ఈ సంపాదకీయానికి ఇంత విరివిగా ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.